తెలంగాణ ప్రభుత్వం సన్న రకం పండించిన రైతులకు క్వింటాల్కు 500 అదనంగా బోనస్ చెల్లిస్తుందని, ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం అందించని సాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సన్న రకం వరి పంట పండించిన రైతులకు ఎకరాకు 20 నుంచి 24 క్వింటాల్ వరకు దిగుబడి వస్తుంది. ఈ రకంగా బోనస్ ఇవ్వడం వల్ల రైతులకు అదనంగా ఎకరాకు 10,000 నుంచి 12,000 వరకు ఆదాయం అందుతుందన్నారు. ఈ మేరకు ఎక్స్ లో రేవంత్ రెడ్డి పోస్ట్ చేశారు. ఎకరాకు 12,000 బోనస్ ఇవ్వడం ద్వారా వ్యవసాయాన్ని పండగ చేసే ఈ ప్రయత్నం నాకు గొప్ప తృప్తినిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 1.53 కోట్ల టన్నుల వరి ధాన్యం పండించి దేశానికి అన్నపూర్ణగా తెలంగాణను నిలబెట్టిన రైతన్నకు ప్రజాప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం ఇది అని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన హామీలతో పాటు రైతులకు ఉపయోగపడే విధంగా పలు పథకాలను ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనిలో భాగంగానే రైతు భరోసాతో పాటు రుణమాఫీని పూర్తి చేశారు. ఇంకా రైతు రుణమాఫీ అందని వారు వచ్చే నెలాఖరులోగా పూర్తిగా చెల్లిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల జరిగిన సమావేశంలో పేర్కొన్నారు. 2 లక్షల కంటే అదనంగా వడ్డీ ఉంటే ఆ వడ్డీని చెల్లించాలని, వారికి మాత్రమే 2 లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుందన్నారు. కొందరి పేర్లు ఆధార్ బ్యాంక్ అకౌంట్లలో వేరువేరుగా ఉండటం వల్ల వారికి కూడా రుణమాఫీ అందలేదని, వారు తమ మండల వ్యవసాయ అధికారులను సంప్రదించి ఈ సమస్యను పరిష్కరించుకుంటే వారు కూడా అర్హత సాధిస్తారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ చేసి తీరుతామన్నారు.